జీవితంలో మొట్టమొదటిసారిగా నా ఆత్మతో మాట్లాడాలనిపించింది. నమ్మిన వారు మోసం చేస్తే ఎలా ఉంటుందో కళ్ళారా నేను చూస్తున్నాను. నన్ను నేను ప్రశ్నించుకున్నంతసేపు నాకు సమాధానం దొరకలేదు. మనసులో బాధ ఎవరితో ఏదైనా పంచుకుంటే భారం తీరుతుందంటారు. కానీ వారే మనకి గుండెల్లో అలజడి సృష్టిస్తే ఆ మనసు పడే వేదన ఆ మనసుకే తెలుసు. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేనేనాడు ఊహించలేదు. కారణం ప్రేమ. ఒంటరిగా బీచ్లో ఉన్న నాకు తన పరిచయం జరిగింది. తనే చరిత. ఎందుకో తెలియదు, ఏమైందో తెలియదు. ఆ క్షణం నుండి నా మనసులో చేరింది, తీయగా బాధ పెట్టింది. బహుశా ఇదే ప్రేమంటారేమో. తొలి ప్రేమలో ఉండే తీయదనాన్ని ఆస్వాదించాను. తనతో చెప్పాలని, మళ్ళీ కలవాలని నిర్ణయించుకున్నాను. తను నా పక్కనే కూర్చొని ఉంది. నా గుండె వేగం పెరిగింది. ధైర్యం చేసి నా మనసులోని మాటను ఒక చిన్న రోజా పువ్వు రూపంలో చెప్పాలనుకున్నాను. రోజా పువ్వు తీశాను, తనకిచ్చాను. తను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడం చూసి తికమకలో పడ్డాను. కానీ తను వెనక్కి తిరిగి చూసిన చూపుకి నా ప్రేమని ఒప్పుకుంది అన్న నమ్మకం కలిగింది. ఎస్, షీ లవ్స్ మీ. చరిత, 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 ఐ లవ్ యు. పరిచయమై 7 రోజులే అయినా ఏదో తెలియని బంధం మమ్మల్ని బాగా దగ్గర చేసింది. ప్రేమకి ఉన్న గొప్పతనం ఇదేనని నాకు ఆ రోజు అర్థమైంది. ఇంతలో నా విషయం మా ఇంట్లో తెలిసి పెద్ద గొడవైంది. విజయ్కి మ్యాటర్ చెప్పాలని 2 సార్లు కలిసి కూడా వాడితో సరిగా మాట్లాడలేదు. పైగా వాడితో గొడవ పెట్టుకున్నాను. కారణం వాడు చరిత గురించి తప్పుగా మాట్లాడటం. కేవలం చరిత కోసం వాడిని దూరం చేసుకున్నాను. విధి మమ్మల్ని ఎలా కలిపిందో అదే విధి సరిగ్గా అదే టైంలో నా జాబ్ పోయేలా చేసింది. బాధ, భయం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నన్ను వెంటాడాయి. ఈ విషయం చరితకు చెప్తామని చరితకు ఫోన్ చేశాను. హలో, హాయ్ చరిత. ఏం లేదురా, ఇవాళ జాబ్ పోయిందిరా. సాఫ్ట్వేర్ క్రైసిస్ వల్ల జాబ్ పోయింది. హే హే, హలో హలో. The airtel you are trying to reach is currently switched off. Please try later. The airtel you are trying to reach. రెండు రోజులుగా తన ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది.
ఉద్యోగం పోయింది, ఫ్రెండ్స్ని దూరం చేసుకున్నాను, అమ్మని నాన్నని తట్టుకోలేనంతగా బాధ పెట్టాను. సరిగ్గా అదే టైంలో నేను చరిత కలిసి తిరిగిన చోటుకి వెళ్దామని బీచ్కి వెళ్ళాను. బీచ్ ఒడ్డున నేను చరిత జ్ఞాపకాలతో నడుస్తుండగా నా కళ్ళని నేనే నమ్మలేనంత నిజం నాకు ఎదురుపడింది. చరిత వేరే మగాడితో ఉండడం చూసి నమ్మలేకపోయాను, తట్టుకోలేకపోయాను. అతనెవరు? ఫ్రెండా, రిలేటివా, లవరా? ఎవరు? ఎవడాడు? ఎవడాడు? ఎవరు? చరణ్, ఏం చరిత ఫోన్ స్లిప్ చేయట్లేదు? ఎందుకు అవాయిడ్ చేస్తున్నారా? ఏమైందిరా? ఏమైందిరా? నీ వల్లే నాకు ఇప్పుడు ప్రాబ్లం. అదేంట్రా, అప్పుడు నేను ప్రేమించాను, ఇప్పుడు ఏమేం సడన్గా? అది అప్పుడు నీకు డబ్బు ఉద్యోగం ఉన్నప్పుడు. ఇప్పుడు నీ దగ్గర ఏముందని నీతో రావాలి, ఏం ఆశించి నీతో ఉండాలి. అతనే నా కొత్త బాయ్ ఫ్రెండ్, అతనితోనే నా పెళ్ళి. గుడ్ బాయ్. అందరినీ చేతులా దూరం చేసుకున్నాను. అంతా శూన్యం. తను నన్ను అసహించుకునే తీరం చూసి తట్టుకోలేకపోయాను. చరిత లేని జీవితం వ్యర్థం అనుకున్నాను. అందుకే ఇలా ఇక్కడికి వచ్చాను. ఇంత చేసినా నాకు చరిత మీద కొంత కూడా కోపం రాలేదు. ఐ థింక్ ఇట్ ఈస్ ద ట్రూ లవ్ విచ్ ఈస్ ఇన్ మై హార్ట్. గుండెల్ని బట్టి పిండేస్తున్న భావన, ఆ భయం ఇది నా పరిస్థితి. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు తెలిసింది ఒక్కడే, జీవితం ఒక పాఠం కావాలి. నేను చేసేది కానీ బ్రతికే ధైర్యం లేచేస్తున్నాను. ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి వాడికి ఏవేవి కావాలో చెప్పకుండానే సమకూర్చేవాడు తండ్రి. తనకేమి జరిగినా తల్లెడెళ్ళిపోయి బిడ్డ బాగు కోసం తప్పించేది తల్లి. కష్టకాలంలో మేమున్నామని తెలియజేసేవాళ్ళు స్నేహితులు. ప్రియుడు తన స్థానంలో ఇంకొకరిని ఊహించిన క్షణంలోనే తను చనిపోయాను అన్న తన భావాన్ని మీరు సమర్థిస్తారా? లేక చనిపోయిన తన ప్రేమను బ్రతికించుకోవడం కోసం తను బ్రతికుండాలా?